హలో గైస్, మరి చూసుకుంటే రెండు విషయాలు. ఫస్ట్ది ఏంటంటే పెద్ద తాలూకా డే 27 కలెక్షన్స్. దాంతోపాటుగా ఇప్పుడు రావు బహదూర్ శాస్త్రి కాదులండి, రావు బహదూర్. సో ఆ సినిమా తాలూకా కొంచెం విషయాలు అయితే మాట్లాడాలి. సో ఫస్ట్ మనం పెద్ద కోసం మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా క్లీన్ స్వీప్ అయితే జరిగింది, ఎక్సెప్ట్ హిందీ. అంటే విడుదలైన ప్రతి ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది, ప్రాఫిట్స్లోకి వెళ్ళింది. క్లీన్ స్వీప్ అని ఎందుకంటున్నానంటే ఇంకా ప్రొడ్యూసర్కి కూడా అలాంటి నష్టం రాలేదు. డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఇంకా సక్సెస్ అయ్యారు ఈ సినిమాతో. ఆల్మోస్ట్ 6 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళందరి మొహాల్లో ఆనందం చూడడం, వాళ్ళందరూ కూడా ఓకే సాటిస్ఫై అవ్వడం అనమాట. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ జానర్తో వచ్చి చాలామంది ఈ సినిమాని నమ్మారు. సో రక్తపాతం లేకపోతే యాక్షన్ ఇలాంటి సినిమాలు హిట్ అవుతున్న ఈ రోజుల్లో ఒక స్పోర్ట్స్ జానర్ని నమ్మే అవకాశం ఇచ్చి చాలామంది ఈ సినిమాని అయితే ఎంకరేజ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా లాంగ్ రన్లో హెల్ప్ అయ్యింది, చాలామంది అయితే సేఫ్ అయ్యారనమాట. సో అఫ్కోర్స్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ సినిమా తాలూకా డే 27 కలెక్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ మీకు పెడుతున్నాను చూడండి, 48 లక్షల నుంచి 60 లక్షలు వచ్చింది. సో బ్రో మరి అంత తక్కువ అంటే చాలా ఎక్కువ అండి. ఏ సినిమా రిలీజ్ ఆల్మోస్ట్ 27 రోజులు అయిపోయిందంటే ఇంక మీరు అర్థం చేసుకోండి. చాలామంది మూవీ రూల్స్లో హెచ్డీ ప్రింట్ ఉన్నా సరే అది చూడకుండా కొంతమంది ఇంకా థియేటర్కి వెళ్ళి చూస్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోండి. సో వెళ్తుంది, ఇంకా ఇది ఎస్టిమేషన్ అంతే, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, చెప్పలేము దాన్ని కూడా. సో మరి పెద్ద మన మూవీ అఫీషియల్ టీం నుంచి కూడా మనకి ఎలాంటి పోస్టులు కానీ ఇంకేం రావట్లేదు. మ్యాక్సిమం దీని రన్ అయితే ఇంకా క్లోజ్ అయిపోతుంది. మనకి జూలై 3తో మొత్తం ఇంకా అన్ని దగ్గరలో కూడా క్లోజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అదే రోజున మనకు 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి. సో మేబీ ఇంకా జనాలు దాని వైపు వెళ్తారు. బట్ మా ఇంటి బంగారం అనే ఒక సినిమా వచ్చినా సరే ఇంకా దాన్ని ఓవర్టేక్ చేసి ఇంకా ఈ సినిమాకి చాలామంది వచ్చారనమాట. సో రావు బహదూర్ అనే సినిమాని చాలామంది తక్కువ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మేబీ చాలామందికి తెలియదు, వాళ్ళ ప్రమోషన్స్ కూడా కరెక్ట్గా చేయట్లా. కంటెంట్ ఏది పడితే అది రిలీజ్ చేస్తున్నారు, ఏదైతే చేస్తున్నారు. నేను మహేష్ బాబు గారితో ఒక టీజర్ టైప్ ఒక వాయిస్ ఓవర్ ఇచ్చి రిలీజ్ చేశారు, బట్ అది కూడా ఎవరికి ఎక్కలేదు. అఫ్కోర్స్ ఇలాంటి సినిమాలు ట్రైలర్లు టీజర్లతో మనకేమీ అర్థం కావు గైస్. ఖచ్చితంగా మనం థియేటర్కి అయితే వెళ్ళాలి. సో ఈ సినిమా మీద అయితే నాకు పర్సనల్లీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈవెన్ అదే రోజు మనకి ఒక భారీ బడ్జెట్ ఫిలిం నాగబంధం అనేది రిలీజ్ అవుతుంది. నేను అసలు అది పట్టించుకోను. మేబీ టైం దొరికి వెళ్తా, లేకపోతే లేదు. బట్ ఈ సినిమాకి అయితే ఆల్రెడీ నేను టికెట్స్ బుక్ చేసుకున్నా. బట్ నేను చేసుకున్నప్పుడు థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది, వెనక ఒక 5-6 సీట్స్ బుక్ అయినాయి అంతే. సో అంటే చెప్తున్నాను కదా, పబ్లిక్లో ఈ సినిమా గురించి చాలామందికి తెలియదు. మ్యాక్సిమం ఈ సినిమా ఏంటంటే ఒక వండర్స్ క్రియేట్ చేయబోతుంది అని మాత్రం అర్థమవుతుంది. బట్ అర్థం అవ్వాలి, చాలామందికి అర్థమైతే మాత్రం నిజంగా వండర్స్ క్రియేట్ చేస్తుంది. సో ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఆల్రెడీ చూసాం కేర్ ఆఫ్ కంచరపాలెం అనే ఒక సినిమా. అది వెంకటేష్ మహా ఎలాంటి ఒక స్టోరీని క్రియేట్ చేశాడు, ఎలా ఒక ప్యారలల్ 4 స్టోరీలను తీసుకొచ్చి క్లైమాక్స్లో ఇవన్నీ ఒకటి వేరా అని రివీల్ చేసినప్పుడు మనకి చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. సో అదే మాదిరిగా ఒక ట్విస్ట్ అయితే ఈ సినిమాలో కూడా ఉంటుంది, దాన్ని మించి ఉంటుంది అని కూడా చెప్తున్నారు. సో చూద్దాం గైస్, నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే రిలీజ్కి ఒక 2-3 రోజుల ముందే నేను టికెట్ అయితే బుక్ చేసుకున్నా. చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి, అది కూడా మనం మాట్లాడదాం. సో స్టే ట్యూన్.